పశ్చిమ బంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పరాజయ భారంతో కుంగుతున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఒక సరికొత్త సిగ్నేచర్ వివాదం కారణంగా ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సందీపన్ సాహా, రితబ్రత బెనర్జీలపై టీఎంసీ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడం ఇప్పుడు బంగాల్తో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ రాజకీయ హైడ్రామా వెనక కేవలం క్రమశిక్షణ చర్యలు మాత్రమే ఉన్నాయా, లేక బంగాల్ గడ్డపై అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ ఆడుతోన్న తెర వెనక వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడానికి మమతా బెనర్జీ పార్టీ పడుతోన్న ఆరాటం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోంది? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గతంగా రగులుతున్న తీవ్ర అసంతృప్తి సరికొత్త సిగ్నేచర్ వివాదంతో ఒక్కసారిగా వీధిన పడింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంటలి నియోజకవర్గం, సందీపన్ సాహా, ఉలుబెరియా పుర్భా నియోజకవర్గం, రితబ్రత బెనర్జీలను టీఎంసీ అధిష్టానం తక్షణమే బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక హైడ్రామాకు తెరలేపింది. కేవలం ఒక పార్టీ అంతర్గత క్రమశిక్షణ చర్యగా పైకి కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక అధికారంలోకి వచ్చిన బీజేపీ వ్యూహాలు, ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడానికి టీఎంసీ పడుతున్న ఆరాటం మరియు బెంగాల్ శాసనసభ వేదికగా సాగుతున్న ఫోరెన్సిక్ రాజకీయ చదరంగం స్పష్టంగా ఆవిష్కృతమయ్యాయి. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్ర సచివాలయం నబన్నా వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి టీఎంసీ ఎమ్మెల్యేల తిరుగుబాటును బహిర్గతం చేసిన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బహిష్కరణ ప్రకటన వెలువడటాన్ని పత్రిక అత్యంత చాకచక్యంగా లింక్ చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా సీనియర్ నేత శోభన్ దేవ్ చటోపాధ్యాయను నామినేట్ చేస్తూ టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ మే 20న స్పీకర్కు ఒక అధికారిక లేఖ సమర్పించారు. అయితే ఆ లేఖపై ఉన్న 70 మంది ఎమ్మెల్యేల సంతకాలలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, అసలు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎన్నికపై పార్టీలో ఎలాంటి అంతర్గత తీర్మానము జరగలేదని సాహా, బెనర్జీలు మే 27నే స్పీకర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ వ్యూహాత్మక ఫోర్జరీ వివాదాన్ని ముఖ్యమంత్రి సువేందు అధికారి మీడియా ముందు బహిరంగపరచడం, దానికి కౌంటర్గా టీఎంసీ వైస్ ప్రెసిడెంట్ చంద్రిమా భట్టాచార్య సంతకంతో ఇద్దరు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడటం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ అంతరార్థాలను ఒక కోణంలో విశ్లేషిస్తే ఇక్కడ 3 ప్రధాన శక్తుల మధ్య ఉన్న ఘర్షణ స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిది, పరాజయం తరువాత తీవ్ర ఆత్మరక్షణలో పడ్డ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరియు అభిషేక్ బెనర్జీల నాయకత్వం. మమతా బెనర్జీ ఈ తిరుగుబాటుపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఓటమి రాగానే ప్లేట్ ఫిరాయించి బీజేపీతో తెర వెనుక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అయితే బహిష్కృతుడైన ఎమ్మెల్యే సందీపన్ సహా మాట్లాడుతూ, ఒక అవినీతి పార్టీ నుండి నన్ను బహిష్కరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. అక్కడ నైతిక విలువలు గల వారికి స్థానం లేదు అని వ్యాఖ్యానించడం పార్టీలో ఉన్న అంతర్గత నిరంకుశత్వాన్ని ఎండగట్టింది. మరో ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ మాట్లాడుతూ, తాము నిష్పాక్షికమైన స్పీకర్ వ్యవస్థకు ఫిర్యాదు చేశామే తప్ప రాజకీయ ప్రత్యర్థుల దగ్గరకు వెళ్లలేదని సమర్థించుకున్నారు. టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ మాత్రం పార్టీలో ఏమైనా సమస్యలుంటే మమతా బెనర్జీకి చెప్పుకోవాలి, కానీ ఇలా స్పీకర్ ద్వారా ప్రత్యర్థి పార్టీకి అస్త్రాలు అందించడం క్షమించరాని ద్రోహమని వాదించారు. ఈ మొత్తం వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ పోలీస్ విభాగానికి చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రమేయం ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను మరింత ఆసక్తికరంగా మార్చింది. సాధారణంగా సిఐడి విచారణలు ప్రతిపక్షాలపై ఉంటాయనే భావనను తిప్పికొడుతూ ఈ ఫోర్జరీ కేసు విచారణ స్వయంగా టీఎంసీ ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకే సాగుతోందని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేయడం విశేషం. ఈ లేఖలో దాదాపు 14 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీకి గురయ్యాయని వస్తున్న ఆరోపణలు. ఈ కేసులో భాగంగా టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీకి సిఐడి సమన్లు జారీ చేయడం, ఆయన అనారోగ్యం నెపంతో హాజరు కాకపోవడం వంటి అంశాలను ఒక నివేదిక క్షుణ్ణంగా పొందుపరిచింది. ఇది కేవలం ఒక సంతకం వివాదం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 80 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఎంసీలో కేవలం 20 మంది మాత్రమే మమతా బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరవ్వడం, 300 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చూస్తుంటే తెర వెనుక ఎంత పెద్ద ఎత్తున ఫిరాయింపుల వ్యూహం నడుస్తుందో అనే అంశం స్పష్టంగా అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్లోని నయా రాజకీయ సమీకరణాలకు ఒక స్పష్టమైన అద్దం పట్టింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణతో అసెంబ్లీలో టీఎంసీ బలం 78 సీట్లకు పడిపోయింది. క్షేత్రస్థాయిలో క్యాడర్ను, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఇప్పుడు మమతా బెనర్జీ ముందున్న అతిపెద్ద సవాలు. ఒకవైపు పోలీసుల ద్వారా తమ ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరిస్తోందని మమత ఆరోపిస్తుంటే, మరోవైపు సిద్ధాంత బలం లేని కారణంగానే టీఎంసీ అంతర్గతంగా కూలిపోతోందని బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2026 నాటి ఈ సిగ్నేచర్ స్కాండల్
రాబోయే రోజుల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉనికిని అలాగే అధికార బీజేపీ యొక్క ఆధిపత్యాన్ని ఏ విధంగా శాసించబోతుందో వేచి చూడాలి.